చింత చచ్చినా పులుపు చావలేదు. ఇది కెనడా ప్రధానమంత్రి తీరు. సో ఇక్కడ మీరు డొనాల్డ్ ట్రంప్ గారిని గమనించారు అనుకోండి. జస్టిన్ ట్రూడో అమెరికా వచ్చాడు, ఆయనకి ఈయన విందు ఇచ్చారు, ఎలా అవమానించాలో అవమానించారు. అవమానించడం కాదు, శిక్ష కూడా విధిస్తాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మీకు ఏదో అవహేళనగా మాట్లాడారు అని అనుకుంటే పొరపాటు. ఎలాంటి శిక్ష వెయ్యాలో ఆ శిక్ష ఆయన వేస్తాడు. సో ఇవాళ కెనడా నుంచి అమెరికాలోకి ఏ వస్తువు వచ్చినా 25% టారిఫ్ ట్యాక్స్ విధించడంతో కెనడా యొక్క ఆర్థిక పరిస్థితి మీకు అత్యంత దారుణంగా మీకు తయారు కాబోతుంది. సో ఇక్కడ భారత్ వేస్తున్న ట్రంప్ కార్డ్ అని చెప్పి ఇవాళ మాట్లాడుకోవాలి. ఏమీ లేదండి, మొన్న మీకు ఒటావా అనబడే ప్రాంతంలో కెనడాకు సంబంధించిన అధికారులు ఒక రిపోర్టు విడుదల చేశారు. ఈ రిపోర్ట్ని వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ అంటారు. అంటే పబ్లిక్ ఎంక్వైరీ, ఎందులో మీకు ఫెడరల్ ఎలక్ట్రల్ ప్రాసెస్ అలాగే మీకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించి ఫారిన్ ఇంటర్ఫిరెన్సెస్, అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు మా ఎలక్షన్స్లో మా ఎన్నికల్లో ఎలా కలగజేసుకుంటున్నారు, మా దేశంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థను వీళ్ళు ఎలా పాడు చేస్తున్నారు అనేదే ఈ ఫైనల్ రిపోర్ట్. సో దీన్ని విడుదల చేసిన తరువాత మీకు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రష్యా కన్నా భారత్ అనబడే దేశము మాకు చాలా ప్రమాదము, భారత్ యొక్క ఇంటర్ఫిరెన్స్ మా ఎలక్షన్స్లో అంటే 2021. సో ఈ ఎలక్షన్స్ కెనడాలో జరిగినప్పుడు ఎవరెవరు ఎలాంటి క్యాండిడేట్స్ ఎవరు భారత్కి అనుకూలంగా ఉంటారు వీళ్ళని ఎంచుకొని డబ్బు ఇచ్చి వాళ్లను ఎలక్షన్స్లో గెలిపించిన భారత్. ఈ పని మనము చేసాము అని చెప్పి ఈ ఫైనల్ రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు రాశారు. మామూలుగా ఇలాంటి పనులు రష్యా వాళ్ళే చేస్తూ ఉంటారు. అంటే మాస్కోలో కూర్చొని కెనడాలో ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఎవరిని ఎంచుకోవాలి, పబ్లిక్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్ప్రెడ్ చేయాలి, ఇది ఒక మేజర్ స్ట్రాటజీగా రష్యా వాళ్ళకు ఉంటుంది. ఇది అమెరికాతోనూ చేస్తారు, యూకేతోనూ చేస్తారు. కానీ వాళ్లను మించిన భారతదేశము, వీళ్ళ సైబర్ అటాక్స్ చూడండి, వీళ్ళ డిస్ఇన్ఫర్మేషన్ చూడండి. ఒక్క ఖాళిస్తాన్ మూమెంట్ని పెట్టుకొని కెనడాను ఒక తీవ్రవాద దేశంగా ప్రపంచం ముందు చూపించడం అనేది ఈ భారతీయులు చేస్తున్నారు. కాబట్టి మా దేశానికి సంబంధించిన వ్యవహారాలు ఇందులో ఇండియా యొక్క ఇంటర్ఫిరెన్స్, ద ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్లో రాశారు. సో రాయడం మనం ఏం చేశాము, ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. మీరు గమనించారనుకోండి, కెనడా ఇలాగా, ట్రూడో ఇలాంటి వాడు, నథింగ్ అండి, మనకు అవసరం లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకోసం పనిచేసేవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మీరు హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ చేయాలా ఆలోచించండి. మీకు అక్కడ ఒకరు మీ పనిని వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నారు, వాళ్ళు మీ తరఫు నుంచి ఆ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి రిలీఫ్ ఉంటుంది. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఆ పని చేస్తున్నారు. అలాగే వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా రష్యాలో కూర్చొని ఇదే పని, భారత్ చేయాల్సిన వర్క్ని వాళ్ళు ఇద్దరూ కలిసి చేస్తున్నప్పుడు నాకేంటి. కాబట్టి కెనడా, ఖాళిస్తాన్ ఇవి ఏవి కూడా మనం మాట్లాడలేదు. కానీ మనం ఏం చెప్తున్నాం, మనము అన్నప్పుడు ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు, మేము కాదండి, కెనడానే మా ఇంటర్నల్ అఫైర్స్లో కలగజేసుకుంటున్నారు. మీరు రైతు పోరాటాలు అన్నప్పుడు జస్టిన్ ట్రూడో ఏం మాట్లాడాడు, మీ రైతుల కోసం నేను ఉన్నాను, పంజాబ్ రైతులను నేను ఆదుకుంటాను, మీకు ఫండింగ్ కావాలా, సపోర్ట్ కావాలా, మ్యాన్ పవర్ కావాలా, ఏం కావాలి, మా కెనడాలో ఉండే సిక్కులు మీ దాకా వచ్చి మిమ్మల్ని ఆదుకుంటారు అని ఓపెన్గా భారత్కు వ్యతిరేకంగా జస్టిన్ ట్రూడో మాట్లాడాడు. అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీకు. ఇవాళ కెనడాలో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మామూలండి. భారత్లో ఒక నేరం చేయడం, ఒక హత్యానండి, లేదా మీకు స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ పెడలింగ్ ఇవన్నీ చేసి ఫైనల్గా పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలి, కెనడా. రెడ్ కార్పెట్ వేసి వీళ్ళందరినీ మీకు వెల్కమింగ్ అని అంటున్నారు. అలాంటి ఒక దేశం మా గురించి మాట్లాడడం ఏమిటి. సో మీకు ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నప్పుడు ద ఫైనల్ డెస్టినేషన్ కెనడా అని చెప్పి ఇవాళ ప్రపంచం అనుకుంటుంది. దీనిని మీరు గమనిస్తే మీ దేశం బాగుంటుంది. అలాంటిది లేదు కదా, మీ పాలనే చెత్త పాలన,
మీరు ఎవరూ కూడా క్రిమినల్స్ని అలాగే మీకు మామూలు మనుషులు తేడానే లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు అంటే ఖాళిస్తాన్ మూమెంట్లో ఉండేవాళ్ళు చాలా చాలా పీస్ఫుల్గా ఉంటారండి. కొంతమంది క్రిమినల్స్ ఉంటారు. ఆ క్రిమినల్స్ వైపు దృష్టిని సారించడము భారత్ యొక్క లెజిటిమేటివ్ రైట్, ఓకే ఒప్పుకున్నాం. కానీ అమాయకమైన ఖాళిస్తాన్ పోరాటదారులను కూడా భారత్ టార్గెట్ చేస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, హర్దీప్ సింగ్ నిజార్ అనబడే వ్యక్తి 2023 జూన్లో మీకు హత్యకు గురయ్యాడు. ఇతని మీద మన ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 10 లక్షల రూపాయలు మీకు రివార్డు ప్రకటించారు. ఎక్కడ ఉన్నాడండి ఇతను? కెనడాలో ఉన్నాడు. హాయిగా తిరుగుతున్నాడు. గురుద్వారాలో మీకు ప్రేయర్స్ అంటున్నాడు, తుపాకులు పట్టుకుంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మీకు లైసెన్స్డ్ టెర్రరిస్ట్గా మీకు ఇతన్ని చూడాలా? కెనడా అలాంటి స్వతంత్రాన్ని ఇస్తుంది. తుపాకులు పట్టుకొని విడిగా వీళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళని పట్టుకొని భారత్కి అప్పచెప్పొచ్చు కదా. మేము 10 లక్షల రూపాయలు రివార్డ్ అని ఇస్తున్నాము కదా, ఇదంతా మీకు తెలియదా? సో ఇది చెయ్యకుండా ఇవాళ మమ్మల్ని నిందిస్తున్నారు. కాబట్టి మేము ఏమీ మాట్లాడం. మా డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు, వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు, వాళ్ళు నీకు శిక్ష వేస్తారు, అనుభవిస్తున్నావు కదా. ఇప్పుడు ఇలాన్ మస్క్ గారు ఏమన్నారండి? హీ విల్ బీ గాన్ అన్నారు. ఇలాన్ మస్క్ యొక్క ఆజ్ఞ మీకు జస్టిన్ ట్రూడో లేడు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను పాలు పంచుకొని క్లియర్గా చెప్పేశాడు. మరి నీకే కదా నష్టం, నీ దేశానికే కదా నష్టం. ఇదంతా కూడా గమనించకుండా ఇంకా కూడా అంటే ఖాళిస్తాన్ సపోర్ట్గా నిలబడితే ఇప్పుడు ఏమన్నారండి? మీ తోటలో ఒక విషపూరితమైన సర్పాన్ని మీరు పెంచారు, పొరుగువాడిని అది కాటేస్తుంది అనుకున్నారు, అది ఒకరోజు మిమ్మల్నే కాటేస్తుంది. ఇదే కదా జరిగింది. జస్టిన్ ట్రూడో ఖాళిస్తాన్ని వెనక్కి వేసుకొచ్చాడు. వాళ్ళు ఏమన్నారు? ఇది మా దేశం, కెనడా అనేది మా దేశం, ఇక్కడ ఒక ఖాళిస్తాన్ ఉంటుంది. మీరందరూ ఎవరు? యూరోపియన్స్. మీరు యూరోప్ వెళ్ళిపోండి. హిందువులు ఎవరు కెనడాలో కనిపించకూడదు. మీరందరూ భారత్ వెళ్ళిపోండి. మా ప్రాంతంలో మీరు ఉండడానికి వీల్లేదు. సో అలాంటప్పుడు జస్టిన్ ట్రూడో పెంచి పోషించిన తీవ్రవాదులు అతని మీదే తిరగబడ్డారు. అతను ఏమనుకున్నాడు? నేను సేఫ్ కదా, పోతే కెనడానే కదా, కెనడా ప్రజలే కదా అంటే అక్కడ ఉండే లీగల్ సిస్టమ్ చూస్తూ ఊరుకోదు కదా. సో ఇదంతా గమనించి ఫైనల్ ఆన్సర్ ఏంటి? ద డొనాల్డ్ ట్రంప్ కార్డ్ అనేది మనం వాడాం. అంటే మన భాషనే డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. నువ్వేం చేస్తున్నావురా? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని ఎంకరేజ్ చేస్తున్నావు. డ్రగ్ ట్రాఫికింగ్ అనేది నీ దేశం నుంచే అమెరికాలోకి వస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా నువ్వే చేస్తున్నావు. నీ డబ్బు కోసం నువ్వు మా అమెరికాను పాడు చేస్తున్నావు. సో నేను కలిపేసుకుంటాను, కెనడాను అమెరికాతో కలిపేసుకుంటాను. 51st స్టేట్గా నేను ప్రకటిస్తాను. అవసరమైతే జస్టిన్ ట్రూడో నువ్వు అక్కడ వచ్చి గవర్నర్గా ఉద్యోగం చేసుకో. అంతే తప్ప నాతో పిచ్చి వేషాలు వేసావనుకో తోక కట్ చేస్తాను. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పారు. ఇదే భాష ఇవాళ మనం కూడా మాట్లాడుతున్నాం. పెద్దగా మాట్లాడక్కర్లేదండి, వాళ్ళు చేసే పనులు అక్కడ చేస్తారు. ఇక పుతిన్ గారు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో పుతిన్ ఏ లెవెల్లో కెనడా మీద అటాక్స్ చేస్తారు అంటే ఈ సైబర్ అటాక్స్ ఎలా ఉంటుందంటే ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే కెనడాలో ఎలక్షన్స్ మనము అనుకున్నట్టు జరుగుతుంది, వాడు అనుకున్నట్టు కాదు. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలి, ఏ పనులు చేయాలో మనము శాసిస్తాము అని చెప్పి ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఇండియా యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉంది అంటారా, లేదు అంటారా? ఇంతమంది తీవ్రవాదులు అక్కడ గాలిలో కలిసిపోతున్నారు కదా, దీని వెనుక ఎవరున్నారు? ఇవాళ ట్రంప్ రావడమే ఎందుకు ఈయన కెనడాను టార్గెట్ చేస్తున్నారు? సో మనం ఏం చేసాం? ఒక హార్డ్ కోర్ డేటాను తీసుకువెళ్ళి ఇచ్చాము, అయ్యా చూసుకో, ఇది మీకు ఖాళిస్తాన్ వాళ్ళు చేస్తున్న పనులు, ఆధారాలంతా ఉన్నాయి, వీళ్లకు సపోర్ట్గా ట్రూడో ఉన్నాడు. మరి ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించని ఒక చిన్న మాట, ఒక చిన్న రాయిని అలా విసిరేము. సో ఇవాళ పరిస్థితి ఏమిటి? కెనడా అనబడే దేశంలో జస్టిన్ ట్రూడో అనే ప్రధాని లేడు. ఆ దేశంలో ఎలక్షన్స్ అన్నప్పుడు ఎలా జరుగుతాయో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మరి భారత్ యొక్క ఈ ట్రంప్ కార్డును మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.